4వ పాస్కా ఆదివార ధ్యానాంశానికి మీ అందరకు స్వాగతం. ఈ యొక్క డిజిటల్ సాంకేతిక పురోగవృద్ధి వినియోగించబడుతున్నటువంటి నేటి ప్రపంచంలో యేసు ప్రభుని మనకు కాపరిగా చిత్రీకరిస్తూ లోతైన ధ్యానాన్ని క్లుప్తంగా చేసేందుకు ఈ యొక్క వారం మనకు వినియోగపడుతుంది. ఒక గొర్రెల కాపరి తన మందను చూసుకుంటూ ప్రతి గొర్రెకు మార్గనిర్దేశం చేస్తూ రక్షిస్తూ పోషిస్తున్నట్లుగా యేసు ప్రభువు కూడా ఈ యొక్క డిజిటల్ సాంకేతిక యుగంలో తన యొక్క అనుచరులైనటువంటి మనం కథోలికుల పట్ల శ్రద్ధను వహిస్తూ ఆయన నడిపిస్తున్నారు. సమాచారం నిర్విరామంగా ప్రవహిస్తూ పరధ్యానానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నటువంటి ఈ యొక్క రంగంలో యేసు ప్రభు అంతిమ మార్గదర్శిగా మనకు నిలుస్తున్నారు. ప్రేమ, కరుణ మరియు న్యాయం యొక్క తన సందేశాన్ని ఉనికిని వ్యాప్తి చేయటానికి విచక్షణతో డిజిటల్ రంగాన్ని సామాజిక మాధ్యమాలని వినియోగించుకోవాలని ఆయన మనందరికీ ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు. టీవీ, డిజిటల్ మరియు సామాజిక మాధ్యమాల లోకంలో ఇతరులను కాపాడటం ఎంత ప్రాముఖ్యమో యేసు ప్రభు మనకు బోధిస్తున్నారు. ఇంటర్నెట్ లేదా అంతర్జాలం అన్ని విషయాలలో విస్తరించటం వల్ల వ్యక్తిగత విలువలను కోల్పోయి అస్తిత్వాన్ని కోల్పోయి పోరాడుతున్నటువంటి మిత్రులను గురించి ఆలోచన చేద్దాం. వారికి వీలైనంత మార్గదర్శకత్వం ఇస్తూ ప్రభు యొక్క దయ మరియు కరుణ మార్గాలను గుర్తు చేద్దాం. చేదు మరియు చెడును వీడటంలో ఒకరికి ఒకరం తోడు నిలుద్దాం. అంతేకాక ఒక గొర్రెల కాపరి తన మందను హాని నుండి కాపాడినట్లే ఆన్లైన్లో సత్యం గురించి అసత్యం గురించి పలువలుగా వస్తున్నటువంటి వివరణలను గురించి యథార్థతలను పరిరక్షించాలని అసత్య ప్రచారాలను అసత్య ప్రచారం లేదా తప్పుడు సమాచారాలకు మోసపోకుండా ఉండాలని ఫోన్ మరియు సామాజిక మాధ్యమాల వినియోగంలో సమయాన్ని వృధా చేయకుండా ఉండటంలోనూ పరస్పర చర్యలలో నిజాయితీ, ప్రామాణికత మరియు సమగ్రత యొక్క విలువలు నిలబెట్టాలని మనందరం పిలువబడ్డాం. మన ఈ యొక్క డిజిటల్ యుగంలో ప్రతి ఆన్లైన్ ఇంటరాక్షన్ మన యొక్క ఉనికిని గురించి అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేస్తుంది. లోతైన అవగాహన పెంచుకోవాలని మనకు కాపరి ఆహ్వానిస్తూనే ప్రార్థన, ఆలోచన మరియు విచక్షణ ద్వారా సాంకేతిక ప్రపంచంలోని సంక్లిష్టతలను తెలుసుకునేందుకు ఆయన కాంతిని మనం దిక్సూచిగా వినియోగించాలి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎన్నో రకాలైనటువంటి అకౌంట్లను మనందరం కలిగి ఎంతోమందిని ఫాలో అవుతూ ఉన్నాం, అనుకరిస్తూ ఉన్నాం, ఇష్టపడుతూ ఉన్నాం. కొన్నిసార్లు వ్యామోహంలో బానిసలుగా కూడా మారుతున్నాం. మరి నేడు మనం ఆయన మాటలు, చర్యలు విని ఆయన్ను అనుసరించాలి, ఆయనను ఫాలో అవ్వాలి, ఆయనను ఫ్రెండ్గా చేసుకోవాలి. ప్రియమైన మిత్రులారా, మన ఉనికిని, వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండమని చెప్పటమే ఈ యొక్క ధ్యానాంశం యొక్క మూల ఉద్దేశం. అందరికీ దగ్గర అవ్వాలని ప్రయత్నించే మనం క్రీస్తుకు దూరం అవుతున్నామని గుర్తెరిగి జీవించుదాం. దారి తప్పవద్దని, మంచి అనే మంద నుండి వీడి సాతానుకు బలి కావద్దని నేడు మనందరం హెచ్చరిక చేయబడుతున్నాం. మాటల గారడీలకు, బాహ్య ఆకర్షణల ముసుగులో మన నడతను మారకుండా చూసుకుందాం. ఆయన గొంతును, ఆయన బోధనను స్వీకరించడం ద్వారా సువార్త సందేశాన్ని, ఇదే అంతర్జాలాన్ని వినియోగించుకొని అన్ని మూలాలకు సానుకూలమైన ప్రభావాన్ని చూపించవచ్చని ప్రభు కాపుదలలో ఎదుగుదాం. ఇతరులకు ఆసరాగా నిలబడదాం. దేవుని శుభాకాంక్షలు. ప్రభు యొక్క కాపుదల నిరంతరం మీపై, మీ యొక్క ఆలోచనలపై, మీ యొక్క చేయుదలపై మరియు మీ యొక్క సాంకేతిక జీవనంపై ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.